బియ్యం అన్ని ఇస్తున్నారమ్మా కొలత ప్రకారం? మనిషికి 5 కేజీలు ఇస్తున్నారా? డబ్బా పెట్టి ఏమైనా తగ్గించి ఇస్తున్నారా? బాగానే ఇస్తున్నారా? ఎవరన్నా వెంకట సుబ్బమ్మ మీరేమ్మా? నమస్తే అమ్మా. ఎన్ని కార్డులు ఉన్నాయి మీకు? 1వ తేదీ నుంచి ఇస్తున్నారా? 2వ తేదీ నుంచా? ఎందుకు డబ్బా పెట్టారు? ఎందుకు ఇంతలావు డబ్బానా? నేను అనేది డబ్బా బరువు కదా, ఇంత డబ్బా ఎందుకు? ప్లాస్టిక్ డబ్బా పెట్టచ్చు కదా ఒకేలా. చెప్పు అమ్మా. ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి, మీరు ఇనప డబ్బా పెడితే ఎట్లా అంటున్నా? చెప్పు ఎట్లా అది? పెట్టేది కాదు, మాకంతా కంప్లైంట్లు వస్తా ఉన్నాయి డబ్బాలు పెట్టిపోస్తా ఉన్నారని. ఏం చెప్పు? 2 కేజీలు ఉంటుంది, 15 ఉంది, నువ్వు డబ్బా పెట్టిపోస్తే ఇది అసలు ఇక షాప్లో ఎందుకు అంటున్నా? బయటపడి లోపల కార్లో పడి బయటపడి. అమ్మా మీరు బాగా వినండి, ప్లాస్టిక్ డబ్బా పెట్టి ప్లాస్టిక్ దాంతో పోసుకోవచ్చు. ప్లాస్టిక్ మీరు వాళ్ళ సంచి తెస్తారు కదా, మీ ప్లాస్టిక్ డబ్బా ఒకటి పెట్టుకో, దొరుకుతాయి. ఇనప డబ్బా పెట్టడం ఎందుకు? ఇనప డబ్బా పెట్టకూడదు, మీరు షాప్లోనే ఉండకూడదు ఇనప డబ్బా. మీరు డబ్బా పెట్టిపోస్తా ఉన్నారని నాకు కంప్లైంట్. 1.5 కేజీ బాయ్ ఆన్నే ఎట్లా చెప్పు? సరిపోయిందే ఎట్లమ్మా? మీరు అర్థం చేసుకోవాలా. మీకు ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్? ఎక్కడ? రాంపేట, ఒంటిమిట్ట. ఆడ తూకం వేసి ఇస్తా ఉన్నారా? మూటల ప్రకారం ఇస్తారా? తూకం వేస్తారా? మరి తూకం వేసినప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది? మూటల ప్రకారం ఇస్తే మూటల్లో తక్కువ వచ్చినాయని అనుకోవచ్చు మనం. మరి అట్లా ఎట్లా చెప్పు? నీకు 700 కార్డులు ఉన్నాయి, ఏందనుకుంటాడో? ఎన్ని క్వింటాలు? 120 క్వింటాలు అంటే దాదాపు 12,000 13,000 రూపాయలు మిగులుతా ఉంది మీకు. చాలు, ఇంకా అర్థం చేసుకోవాలి. మీరు డబ్బాలు పెట్టి అవి తగ్గించి చూడు. ఇప్పుడు ఏమైనా బియ్యం వేరేసి వచ్చే పోతావు నువ్వు ఇంటికి. ఇక్కడ 5 ఉన్నాయిరా, 5 ఉన్నాయి అబ్బాయి. 118 ఒక 5 ఎంత? 123. 130 సరిపోయినాయి. ఇది బియ్యం ఇవి చక్కెర ఎక్కడ? ఇగో 4 ఉన్నాయి. ఇంకా ప్లాస్టిక్ డబ్బా కూడా కొచ్చుకోటి అమ్మా. ఇప్పటికేం బాగానే ఉంది, జాగ్రత్త. నువ్వు ఎట్లా వాళ్ళ బ్యాగ్ పెట్టి రైస్ పోసిస్తారా? ఏమన్నా డబ్బా ఇబ్బా పెడతారా? ఏం లేదా? షుగర్ ఎంత తీసుకుంటా ఉన్నారు? చాక్లెట్లు ఇస్తారా? ఏమన్నా చిల్లర లేకుంటే అడ్జస్ట్మెంట్కు? మీరు ఏం చేస్తారంటే, మీ ఫోన్పే ఉంది కదా, మీ ఫోన్పేలో QR కోడ్ ఉంటుంది, దాన్ని జిరాక్స్ చేసి 2 కరిపిండి. ఇక్కడ కరిపిస్తే ఎవరైనా దానికి కొట్టేస్తారు 17 రూపాయలు. ఈ చిల్లరది గొడవ ఉండదు. ఏం చాక్లెట్? కాఫీనా? ఎంత రూపాయి ఇది? అగ్గిపెట్టెలు లేవా? అగ్గిపెట్టెలు కూడా ఇస్తా ఉంటారు. ఇక్కడంతా తింటారమ్మా? బాగానే తింటారు. అమ్ముతా ఉంటారా ఏమన్నా? ఇది మీ ఓనా రెంటా? ఎంత రెంట్ తింటే? ఎన్ని క్వింటాలు వస్తాయి మీకు? ఇక్కడ ఉందిలేండి, 16,000 7 కేజీ. ఒకటో తేదీ నుంచి స్టార్ట్ చేశారా? స్టాక్ చాలా ఉంది. 15 వరకు జరుగుతూనే ఉంటుందా? ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ ఎక్కడమ్మా? వెళ్తారా? బయోమెట్రిక్ మీ ఆథరైజేషన్ కానీ మీరు కానీ తూకం వేసి ఇస్తారా? ఏమన్నా మూటల ప్రకారం ఇస్తారా? తూకం వేస్తారా మీ కళ్ళ ముందు? గన్ని బ్యాగ్ వెయిట్ ఇస్తున్నారా? ఎవరు వెళ్తారు? మీ హస్బెండ్ వెళ్తారా? మురళి గారు, గన్ని బ్యాగ్ వెయిటేజ్ ఇస్తున్నారా? ఎంత ఒక మూటకు? 580. వెరీ గుడ్. అంతే. మూటలు కిలోల ప్రకారం వెయిట్ చేస్తారా? మూట ఒకటి 50 కేజీలు అంతా వేస్తారా? తూకం వేస్తారా? ఏ ఇబ్బంది లేదు కదా? దాని ప్రకారం మీకు ఎంత క్వాంటిటీ ఉందో అంత ఇస్తారా? అమాలీలు ఇక్కడ తెచ్చి దించుతారా? వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు అమాలీలకు? ఏమి ఇయ్యరా? మీకు లారీ దాకా వచ్చింది కదా?
అన్నా సెల్లో మట్టుకు చూస్తా ఉంటా. ఫస్ట్ రియల్ ఇప్పుడే సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం సార్. చక్కెరకి ఎంత తీసుకుంటా ఉన్నారు డబ్బులు? వాళ్ళని అడగండి సార్. చక్కెర ఎంత తీసుకున్నా డబ్బులా? ₹2. చక్కెరకు 17 కదా. చిల్లర ఇస్తున్నారా? మీ ఫోన్ పే ఉంది కదా, క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ ఫోన్ పేలో, జిరాక్స్ చేపియండి ఒక 2-3. అడన్నా కనిపిస్తే కదా దాన్ని కొట్టేస్తారు వాళ్ళు. అవునవును, సింపుల్ గా అయిపోతుంది. ఫోన్ పే ఇప్పుడు దాదాపు 70-80% అందరికి ఉంటది. మీ దగ్గర ఉండే మీ ఫోన్ లో ఉండే క్యూఆర్ కోడ్ ఉంటది కదా, అంటే మీరు ఎవరన్నా మేము ఫోన్ పే చేస్తామంటే మీరు చూపిస్తా ఉంటారు. అది కూడా లేకుండా ఆ క్యూఆర్ కోడ్ ను 2 జిరాక్స్ చేసి ఆడాడ కనిపిస్తే కన్నా దాన్ని కొట్టేస్తారు. కొట్టేస్తే మీకు వెళ్ళిపోతుంది ఆ ₹17. అట్లా ఈజీగా ఉంటది, చిల్లర గొడవ లేకుండా. రాగులు తీసుకుంటా ఉన్నారా? పర్లేదా? కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఉందా? మొన్న వైజాగ్ లో చూసాం, చాలా బాగున్నాయి. ఇది కొంచెం తెల్లగా వస్తా ఉంది. సరిపోయినా రైస్ అంతా? వెరీ గుడ్. బాలకృష్ణ, మీ షాపు మీ పాప? వెంకట సుబ్బమ్మ. బాగా చేయండి. ఎక్కడేం పొరపాటు చేయొద్దు. వాళ్ళ కొడుకు డాక్టర్ సీట్ వచ్చింది, డాక్టర్ చదివిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చదివాలి పిల్లలను. అది డబ్బా పెట్టేమని ఇచ్చారా? అవన్నీ రాగులు 3 కిలోలు. ఇవి జొన్నలు 17 కేజీల బియ్యం, 17 చక్కెర. ఓకే, అవి ఒకసారి బరువు చూద్దామా? ఓకే అమ్మ, ఒక్కసారి బరువు చూస్తాం. రాగులు కొంచెం క్వాలిటీ తగ్గేయండి. డిఎం ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? డిఎం ఆఫీస్ రాగులు కొంచెం ఎందుకు మరి ఆ ఉత్తరాంధ్రలో బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం తీసుకెళ్తారా అందరూ? రాగులు తీసుకుంటున్నారా? ఈ ఎన్ని రాగులే? ఈ జొన్న రాగులేనా? ఈ 2 బియ్యము? 4, 6, 8. ఆడ 46 ఉండాలిరా. 9 అనుకో, దాంతో కూడా 4, 13. జొన్నలు 2 క్వింటాలు 7 కేజీలు సార్. 4 బ్యాగులు. 3 సార్, 1 బ్యాగ్. వెరీ గుడ్. సరిపోయినాయినా? అన్నీ సరిపోయినాయి. చక్కెర ఎంత తీసుకుంటారు? అదే చిల్లర ఇస్తున్నారా దీంట్లోనా? సుబ్బాడేనా? మీరు ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఉంది కదా, బా చేయగలపబ్బా. నువ్వు మంచి పని చేస్తాను. నేను అందరికి చెప్తా ఉన్నా, నువ్వు నాకే చెప్పేసినావు. థ్యాంక్స్.